హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేను ఈరోజు మటన్ బోన్స్ చాంగడ్డలు చేస్తున్నాను. ఇది నెల్లూరు స్పెషల్. చూడండి, నేను చెప్పినట్టు ఈ విధంగా ట్రై చేయండి. ఈ మటన్ బోన్స్లో ఉన్న జ్యూస్ మొత్తం ఈ చాంగడ్డలకి పట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు రైస్లో కానీ రాగి సంగటిలో కానీ తిన్నారంటే మీ టేస్ట్ మీరు జన్మలో మర్చిపోలేరు. నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది 200 గ్రామ్స్ బోన్స్. నేను అక్కడే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వచ్చాను. ఈ బోన్స్ ని క్లీన్ గా కడిగి, మటన్ బోన్స్ ఫ్రెండ్స్, ఇది క్లీన్ గా కడిగి నేను ఇందులో ఈ కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ నేను క్లీన్ గా కడిగేసాను 3-4 వాటర్లలో. చూడండి, ఇందులో నేను 2 పెద్ద సైజు ఆనియన్స్, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, కల్లుప్పు వేసేసి ఫ్రెండ్స్ నేను ఇది వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను. ఇది మెత్తగా ఉడకాల. ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ ఫ్రెండ్స్. పిల్లలకు ఈ విధంగా మటన్ చాంగడ్డలు వేసి పులుసు చేసి పెట్టండి. నేను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. చూడండి, నేను కుక్కర్ మూత పెట్టేశాను, విజిల్కి పెట్టేస్తున్నాను. ఇది 5 విజిల్స్ రావాలా. ఈ బోన్స్ మెత్తగా ఉడకాల. నేను అప్పుడు దాకా చామగడ్డలు కూడా క్లీన్గా ఈ మొత్తం పిల్ మొత్తం తీసేసి క్లీన్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం ఫ్రెండ్స్. నేను కట్ చేసి పేస్ట్ చేసుకుంటున్నాను. సైజ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టేశాను. చూడండి, నేను స్టవ్ కట్టేశాను. 5 విజిల్స్ వచ్చేసాయి. నేను ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూపిస్తాను. నేను చూడండి ఫ్రెండ్స్, ప్రెషర్ మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు మూత తీసి చూస్తాను. చూడండి ఫ్రెండ్స్, బోన్స్ బాగా ఉడికాయి. ఈ విధంగా మాకు ఉడికితే చాలు. చూడండి, నేను ఇందులో ఇప్పుడు ఆనియన్ కూడా ఇందులోనే బాగా మ్యాష్ అయిపోయింది. ఇందులో నేను ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మళ్ళా స్టవ్ వెలిగించుకుందాం. ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోవాలా. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేను 1 స్పూన్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ వాటర్లోనే పచ్చిపు వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నేను ఈ విధంగా చేస్తున్నాను. చూడండి, ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోవస్తుంది. ఇందులో నేను 3 టమాటాలు కట్ చేసి ఇవి కూడా వేసుకున్నాను. ఇందులో టమాటాలు కూడా ఇందులోనే మగ్గిపోతాయి. ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా బోన్స్ చాంగడ్డలు వేసి ఒకసారి కర్రీ చేసి చూడండి. బోన్స్ సూప్ తాగని వాళ్ళు ఈ విధంగా కర్రీ చేసుకొని రైస్లో కానీ రాగి సంగటిలో కానీ తింటే సూపర్ ఉంటుంది. ఇది నెల్లూరు స్పెషల్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఈ టమాటాలు కూడా ఇందులోనే మగ్గాల. నేను మగ్గిన తర్వాత చూపిస్తాను. చూడండి, టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. నేను ఇందులో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మీ స్పైసీనెస్ని పట్టి వేసుకోండి. కొంచెం ఈ పులుసుల్లో కొంచెం కారం ఎక్కువ అయితేనే బాగుంటుంది. ఇందులోనే నేను ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసేటప్పుడే ఫ్రెండ్స్ ఈ రెడ్ చిల్లీ పౌడర్ మీదే నేను 2 టేబుల్ స్పూన్ అన్న 3 టేబుల్ స్పూన్ అన్న ఆయిల్ వేసుకోండి. ఈ విధంగా వేసుకుంటే మాకు కర్రీ పైన ఆయిల్ బాగా తేలద్ది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరీ అడుగుతున్నాను. మీ సబ్స్క్రైబ్, మీ లైక్ నాకు ఎంతో వాల్యుబుల్. చూడండి ఏ విధంగా కర్రీ ఉడుకుతుందో. ఇందులోనే నేను ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకోనుల్లా కొబ్బరి ఇందులో 2 టమాటాలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలా. ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. నేను చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసుకోండి. నేను ఇందాక మధ్యలో బోన్స్ ఉడికేటప్పుడు వేసిన ఉప్పే, నేను ఇప్పుడు దాకా ఉప్పు యాడ్ చేయలేదు. ఇప్పుడు నేను కొంచెం కల్లుప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా బాగా పచ్చి వాసన పోయే వరకు ఇలా నేను ఫ్రై చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు నేను 1/2 కేజీ చామగడ్డలు ఫ్రెండ్స్, ఇది క్లీన్గా కడిగేసి పిల్ తీసేసి కడిగేసాను. ఇది కూడా వేసుకొని ఇది కూడా ఈ మసాలాల్లోనే బాగా మగ్గించుకుందాం. మీకు మటన్ కన్నా ఈ మటన్ బోన్లో టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మటన్ బోన్స్లో ఉన్న సారం మొత్తం దిగి సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. దీంట్లో రిచ్ కాల్షియం ఉంటుంది మటన్స్లో. ఈ విధంగా చామగడ్డలకి మటన్ బోన్స్ సారం బాగా పట్టి ఇది రైస్లో కానీ సంగటిలో కానీ తిన్నారంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్.
చూడండి ఈ విధంగా నేను ఈ చామగడ్డలు మొత్తాన్ని ఈ విధంగా నేను బాగా ఈ మసాలాల్లోనే మగ్గించుకోవాలా. నేను మగ్గిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఈ విధంగా కొంచెం లైట్గా మగ్గిన తర్వాత ఇందులో నేను ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. దీంట్లో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత నేను ఇందాక చింతపండు పులుసు కూడా ఉందా, ఇది కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఈ విధంగా మొత్తం వాటర్, చింతపండు పులుసు రెండు యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు దీనికి కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఈ చామగడ్డలు కుక్కర్ మూత పెట్టేసి చామగడ్డలు మెత్తగా ఉడికేదాకా 3 or 4 విజిల్స్కి పెట్టుకోండి. మీ కుక్కర్ని పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ 3 విజిల్స్ వచ్చేసాయి. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ఈ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. అండి ప్రెషర్ మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు కుక్కర్ మూత తీద్దాం. కర్రీ సూపర్గా ఉడికింది ఫ్రెండ్స్. పైన మొత్తం ఆయిల్గా, గ్రేవీ కూడా మీకు చిక్కగా కావాలంటే నేను 5 మినిట్స్ తక్కువ మంట మీద పెట్టేస్తున్నాను. కర్రీ మొత్తం బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను. మటన్ చాంగడ్డల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటున్నాను. బోన్స్ చాంగడ్డల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మటన్ బోన్స్ చాంగడ్డల పులుసు. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. నేను మరీ అడుగుతున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోతా చిన్న లైక్ ఇచ్చిపోండి ఫ్రెండ్స్. మీ లైక్, మీ షేర్, మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో వాల్యుబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.